హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు జూపూడి ప్రభాకర్ గారు, ఏపీ గవర్నమెంట్ అడ్వైజర్. నమస్తే సార్. నమస్తే. తెలంగాణ ఎన్నికల తర్వాత పార్టీల పొత్తులు ఏ విధంగా ఉండబోతాయి, ఆ పొత్తులు వైసీపీ మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు సార్? ఎక్కడ పుత్తూరు, ఎక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఒక స్వరూపాన్ని సంతరించుకున్నాయి. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు ములాఖత్కి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణన్ పక్కకి నెట్టి, తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్నటువంటి నాయకుడు జైల్లో ఉంటే ఆయన కొడుకుని లొకేషన్ పక్కన పెట్టి నేను తెలుగుదేశం కలిసి పనిచేయబోతున్నాం అని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ప్రకటన చూసిన తర్వాత తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పొత్తుల్లోకి రాబోతున్నారు అనేది అర్థమవుతుంది. అవును సార్. రెండవది, వీళ్ళిద్దరికి తోడుగా బీజేపీ కూడా ఎక్కడో ఒక చోట బయట ఉండో లేకపోతే లోపల ఉండో ఒక రోల్ ప్లే చేస్తుంది వాళ్ళకి అనుకూలంగా అనేది క్లారిటీ వచ్చింది మాకు. ఉంటే వాళ్ళిద్దరూ లేకపోతే వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు. అవును. మేము ఒంటరిగానే ఉంటాం. ఒంటరిగా ఉండటం అంటే మాకున్నటువంటి స్ట్రెంగ్త్ కూడా అదే. మేము ఈరోజు నేను ఈ ప్రశ్న అయిపోయిన తర్వాత ఇంకో ప్రశ్న మీరు అడగచ్చేమో, పార్లమెంట్లో కొన్ని అంశాల్లో మేము బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం కదా, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ కొన్నిసార్లు ఉండొచ్చు, లేకపోతే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది కామన్ గుడ్లో ఒకటి ఉండొచ్చు. అంతేగాని ఎలక్షన్స్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఈ ముగ్గురిని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ 175 స్థానాల్లో నిలబడే క్యాండిడేట్లను పెట్టగలిగి గెలిపించుకోవడానికి ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ అవుట్ ఆఫ్ 175 గెలవటం కోసం మా దగ్గర ఒక ఈక్వేషన్ కూడా మేము తయారు చేసుకున్నాం. వీళ్ళల్లో తెలుగుదేశానికి మొత్తం దాసోహం అయిపోయి నాకు 20 సీట్లు ఇస్తే చాలు, ముఖ్యమంత్రి అనేది నేను చంద్రబాబు నాయుడు తర్వాత మాట్లాడుకుంటాం, ఈ మధ్యలో మీరు ఎవరు మాట్లాడొద్దు. ఒకరు చంద్రబాబు నాయుడు నీతో నేను మాట్లాడుపో అన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? ముఖ్యమంత్రి అనేది మీరిద్దరు మాట్లాడుకునేది కదా, రెండు పార్టీలు మాట్లాడుకునేది. అవును సార్. రెండు పార్టీల్లో ఇంపార్టెంట్ నాయకులు కూర్చొని మాట్లాడుకునేది. అంతేగాని మీరిద్దరు పోయి ఒక చోట సిగరెట్ తాగితే బీడీ తాగితే మాట్లాడుకునే వ్యవహారం కాదు ఇది. అంటే ఆ అవివేకం అనేది అక్కడ కనపడుతూ ఉంది. ఏదేమైనా సరే, ఒకవేళ టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చిన, లేకపోతే వాళ్ళిద్దరు టీడీపీ జనసేన కలిసి వచ్చిన, బీజేపీ వేరుగా ఉన్నా, మాకున్నటువంటి మాకున్న ఈక్వేషన్ మాకున్నది. మేము సపరేట్గానే ఉంటున్నాం, ఖచ్చితంగా అన్ని చోట్ల గెలవబోతున్నాం. వీ హ్యావ్ బీన్ టార్గెటెడ్ మోర్ దెన్ లాస్ట్ ఎలక్షన్స్. 151 కన్నా ఎక్కువ రావడం కోసం. ఎందుకు రావు 175? ఇది అసలు నాకు తెలిసి భారతదేశంలో ప్రతి రాజకీయ పార్టీ, నేషనల్ పార్టీ కానీ 545 స్థానాల్లో నిలబడేటువంటి కెపాసిటీ ఒక నేషనల్ పార్టీకి ఉండుంటే 545 గెలవటం కోసం వాడు ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని నాకు ఒక 250 చాలు 275 చాలు అని వాడు అనుకున్నాడంటే అల్ప సంతోషం కింద లెక్కేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా నా పార్టీ నిలబడిన ప్రతి సీటుని గెలవాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? ఉంటుందా? పిల్లవాడిని మీరు నారాయణలో జాయిన్ చేసిన తర్వాత ఐఐటీనో లేకపోతే ఇంకొక ఐఏఎమో కొట్టాలనుకుంటారు, కానీ ఐటీఐతో మా వాడు వస్తే సరిపోతుంది అనుకుంటారా మీరు? లేకపోతే వీడు బీకామ్ పోతే సరిపోతుంది అనుకుంటారా? లేదు. మీ ఎయిమ్ ఏంటంటే ఖచ్చితంగా దానికి రీచ్ కావాలి. మా ఎయిమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేంటంటే 175 గెలవాలి. ఎక్కడ కూడా ఇంకో క్యాండిడేట్ ఓడిపోవడానికి వీల్లేదు. దానికి తగ్గట్టుగా సన్నద్ధం చేస్తున్నాం. మీరు ఒక్కళ్ళుగా రాగలరా? లేరు. ఇద్దరుగా వస్తారా? రండి. కనీసం మీ సీట్లు ఎవరైనా పంచుకుంటారో చెప్పండి మాకు. తెలుగుదేశానికి మొత్తం 175లో 150 ఇచ్చేసి లాస్ట్ 25 నాకు ఇవ్వండి, లేకపోతే ఓడిపోయే సీట్లు నాకు ఇవ్వండి, నేను ఒక్కడిని గెలిస్తే చాలు, నాకు చివరి కోరిక జీవితంలో అసెంబ్లీ దాకా వెళ్ళాలని. ఇంతకుముందు ఏం జరిగింది, ఒకటి రాజోల నుంచి గెలిస్తే కనీసం వాడికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదంట జనసేన. అందులో ఒక ఎస్సీ నాయకుడు రాబో వరప్రసాద్, మరి నేను ఎస్సీ వాడిని ఒకరిని గెలిస్తే నాకు కనీసం మా అధినాయకుడు కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు, కాబట్టి ఇలాంటి పార్టీ నేను ఎందుకు ఉండాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే వైసీపీతో పని చేసుకోవటం స్టార్ట్ చేశాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం. సో నువ్వు అసలు అప్రిషియేట్ చేయలేనటువంటి వాడివి, లేకపోతే నువ్వు ఒక్కడివే అసెంబ్లీకి పోతే చాలు అనుకునే వాడివి, నీకు ఒక సీట్ ఇచ్చినా లేకపోతే ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ నిన్ను ఏ లెవెల్లో చూస్తుంది? అండర్ ఎస్టిమేట్ వేస్తారు కదా. కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి వచ్చినా, ఒకళ్ళు వచ్చినా, ముగ్గురు వచ్చినా, వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీథింగ్. మేము ఒంటరిగానే పోతున్నాం. అన్ని సీట్లు గెలవడానికి మేము 100% ప్రయత్నం చేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడినా కూడా, ఎక్కడ ప్రసంగాలు చేసినా ఎమ్మెల్యే సీట్ కోసం ఎప్పుడు మాట్లాడరు. ఏది చేసినా సరే డైరెక్ట్గా సీఎం మనమే,
ఈసారి అధికారం మనదే, ఈసారి సీఎం పీట మీద కూర్చునేది నేనే అనేటువంటి కామెంట్లే తప్ప అట్లీస్ట్ ముందు ఎమ్మెల్యే అయితే కదా సీఎం దగ్గరికి పోవాలా లేదా అనేది. ఏమన్నా సినిమా లాగా అనుకుంటున్నాడేమో. సినిమాల్లో అయితే అట్లా అయిపోతారు కదా, ఇది సినిమా కాదు కదా సార్. ప్రజాయుద్ధ రంగం కదా ఇది. ఈ ప్రజాయుద్ధంలో గెలవటం అనేది పాపం వాళ్ళ అన్న దగ్గర నుంచి వీళ్ళకి ఏమైందంటే వాళ్ళ అన్న 2 చోట్ల నిలబడి ఒక చోట గెలిచాడు, ఈయన 2 చోట్ల నిలబడి 2 చోట్ల ఓడిపోయాడు, ఇంకెవరు గెలవట్లేదు. కాబట్టి ఇక ఆ సినిమాటిక్ లాంగ్వేజ్లోకి వెళ్ళిపోయి మొత్తం నేనే సీఎం అని అంటే సరిపోద్దులు అనుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు శబ్దం చేసి ఉన్నాడు, నేను సీఎం అయితే తప్ప అసెంబ్లీకి రానని. అవును సార్. అది ఆయన శబ్దం ఏమవుతుందో చూడాలా. తెలుగుదేశం పార్టీ ఒకవేళ కలిస్తే నీకెందుకు ఇస్తారు, వాళ్ళు 25 సీట్లు ఉన్నవాడికి 170 సీట్లు 150 సీట్లు వాళ్ళు నిలబడి ఎవరు కదా జనరల్గా, అంతే కదా. సో కాబట్టి నువ్వు నేనే సీఎం గెలిచినా గెలవకపోయినా అనుకోవటం నీది ఎక్కడో భ్రమంలో ఉన్నట్టుగా, లేకపోతే సెకండ్ షో చూసి వచ్చిన తర్వాత ఏకుజోన కళ వస్తుంది చూడు, హీరోలాగా ఉన్నాను లేకపోతే ఇంకొక విధంగా విలన్ లాగా, ఆ విధంగా కళలు అంటున్నట్టు కనపడుతుంది.